నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అదృష్టం కలిసి వస్తుందంటూ ఉంటాం. పలానా వస్తువు మన ఇంట్లో ఉందనుకోండి, చాలా అదృష్టం అంటాం. మనీ ప్లాంట్ పెంచుకుంటే చాలు, అబ్బా డబ్బులు విపరీతంగా కట్టలు కట్టలు వచ్చేస్తాయి అనుకుంటూ కట్టలు కట్టలుగా మనీ ప్లాంట్లు పెంచుకునే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి లేదో ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయి మైక్ పుచ్చుకున్నావు. తప్పకుండా అట్లా కొన్ని కొన్ని నమ్ముతూ ఉంటాం కదా, నిజంగా అసలు అది సాధ్యమవుతుందా? అదృష్టాలు వస్తువుల్లో కానీ ఎట్లలోనా ఉంటాయో ఉండవో? ఉండవు, వాటిలో ఏముండదు జయ. నిజంగా అలా ఉండే లెక్కైతే ఇంకా అసలు ఇంకేం పెట్టం, మనీ ప్లాంట్ పెట్టి మనీ వచ్చేస్తే రమ్మగారు, ఇల్లు మొత్తం మనీ ప్లాంట్ కదా. తెలుసా, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పకుండా రహస్యంగా కోసేసుకోవాలి. నాకు ఒక మనీ ప్లాంట్ మొక్క ఇవ్వవా అని ఒకళ్ళని అడిగితే చెప్పకుండా కోసేసుకోండి. ఎందుకు చెప్పకుండా అంటే చెప్పి కోసుకుంటే కుదరదుట, వాళ్ళు ఇవ్వకూడదుట. ఏమిటి ఒక మొక్క పచ్చటిది ఇంత కొమ్మ ఇస్తే నొప్పి మనకి ఏం పోతుంది మన దగ్గర? మన డబ్బులు పోతాయా వాళ్ళకి వెళ్ళిపోతాయా? అంతేనట, నేను విన్నాను. నన్ను అడగకు, నీకు కావాల్సింది కోసుకో అని చెప్పింది మా అక్కయ్య గారు కోడలు కూడా. నువ్వు కామ్గా వెళ్ళేటప్పుడు కోసుకో, నన్ను అడగపోక. ఇంటికి తెచ్చారా? అడగకూడదు, కోసుకోకూడదు. అడగకుండా ఏం కోసుకుంటాను మనిషి. నేను తెచ్చిస్తాను రమ్మగారు మీకు. మనీ ప్లాంట్ తోటి మా ఇంట్లో మనీ ప్లాంట్లు బాగా రావు జయ్యా. నేను ఎవరింట్లో మనీ ప్లాంట్ చూస్తే నాకు ఆశ్చర్యం కడుతుంది. ఏమిటి వీళ్ళు ఎలా పెంచుతున్నారు? నాకు మెంతులు కొత్తిమీరలు అవి బాగానే వచ్చేస్తాయి. అవునా? మెంతులు కొత్తిమీర ఇప్పుడు మైక్రో గ్రీన్స్ బాక్సులు నిండా రమ్మగారు. మీరు చెప్పిన తర్వాత అంతకు ముందే నేను మన రైతులు చేశాం కదా, పెట్టాను. మెంతులు రాలేదు రమ్మగారు, నాకు ఆవాలును శనగలు ఇవన్నీ వచ్చేసినాయి. మరి ఏదో మిస్టేక్ చేశాను అనిపించింది నాకు. మెంతులు కొంచెం వారిపోతుంటాయి. ఆవిడెవరిదో ఒక వీడియో ఉంది, మెంతులు పడిపోతున్నాయా మెంతి మొక్కలు ఇలా చేయండి, అది ఎలా చేయాలో వినలేదు, అది మాత్రం చూశాను. చచ్చినా నాకు మనీ ప్లాంట్ రాదు. అవునండి, నేను ఇస్తాను, ట్రై చేయండి ఇంకోసారి. చూద్దాం. నేను ఎప్పుడు నీటిలో పెడతాను, ఎంత పెట్టానో అంతే సంవత్సరమైన అలాగే ఉంటుంది. అది ఏం అవ్వదు, పెరగట్లా. అది పెరగదు తరగదు, అలాగే కూర్చుంటుంది. ఏమిటో మరి నా డబ్బులు కూడా అలాగే ఉన్నాయి ఏమిటో. ఏమో మరి. ఏమీ లేదు, అవన్నీ మన తాలూకు ఉద్దేశాలు. ఏంటంటే మన ఇంట్లో ఒక మొక్క, ఒక వస్తువు, ఓ దేవుడి పటం, మన వాకిలి గుమ్మానికి పసుపు, ఇవన్నీ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి జీవితానికి. ఇప్పుడు ఏదైనా డబ్బు సమస్యల్లో ఉన్నారనుకో, మనం కొన్ని దేవుడి పుస్తకాలు అట్లా చూస్తుంటామా, వాకిట్లో రెండు పక్కల రెండు బొగ్గు ముక్కలు పెట్టండి, దురదృష్టం బయటికి వెళ్ళిపోయి అదృష్టం వస్తుంది. దాని సంగతి ఎట్లా ఉన్నా రోజు బొగ్గులు ఉడుచుకోవాలి, అది ఒకటి ఉంటుంది. వాకిలి గుమ్మం పక్కన అటు ఇటు రెండు చుక్కల పాలు పోయటం, లక్ష్మీప్రదం, లక్ష్మీదేవి వస్తుంది. పాలు క్షీరసాగరంలోంచి పుట్టినవి, అంటే అమ్మవారు జన్మించిన విషయం. నేల మీద పోస్తే ఇట్లా నువ్వు తొక్కే చోట, చెప్పులు పెట్టుకునే చోట, ఏమిటో ఆ కాన్సెప్టే అర్థం కాదు నాకు. ఇంకా అదృష్టం వస్తాయని అవేవో పెట్టుకోండి, పర్సులు ఇవి పెట్టుకోండి, గుమ్మానికి అవి తగిలించండి, వాకిట్లో వించెమ్స్ టింగ్ టంగ్ టింగ్ టంగ్ సౌండ్స్ వచ్చాయి. విరక్తి వస్తుంది. రాత్రిపూట ఎప్పుడైనా గాలి వస్తే ఆ టింగో టంగో టంగో అని మోగి దాన్ని విరక్కొట్టి పారేద్దాం అనిపిస్తుంది. దానివల్ల వచ్చే అదృష్టం ఏముందో తెలియదు, కానీ విసుగు ఎక్కువగా ఉంటుంది. అదృష్టాలు వస్తువుల్లో లేవు, విలువల్లో ఉన్నాయి, విధానంలో ఉంది. ఇవి రెండు సరైన ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒక మంచి పాత కథ ఒకటి ఉంది, చెప్తాం చూడు. ఎవరి అదృష్టం వాళ్ళది, మనం చెప్పలేకపోతాం కదా, చెప్పలేము మనం, అంతే కదండి. ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. ఈయనకి కాస్త ఏదో కొద్దిగా పొలం ఉంది, కాసిన గేదెలు గొడ్లు అవి ఇవి ఉన్నాయి. ఏమిటో పెద్దగా కలిసి రావట్లేదు, డల్గా దీనంగా ఉండేవాడు. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు. ఈ ఫ్రెండ్ వచ్చిన ఆయన ఎవరు? వాళ్ళకు ఒక మేనబావ, దూర బంధువు. అయితే సరే ఏమన్నారు, ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు చెప్పుకున్నారు. ఏముంది, మీ ఊళ్ళో ఎలా ఉంది, మీ ఊళ్ళో ఎలా ఉంది, పంటలు బాగా పడితే, ఏం పంటలు రా బాబా, ఏది పెద్దగా వ్యవసాయం కూడా కలిసి రావట్లేదు, గొడ్డు గోదా ఉన్నా ఖర్చులకు సరిపోతున్నాయి, ఏమీ డబ్బులు పెగలటలేదు, ఏమీ లేదు అన్నాడు అని చెప్పాడు ఈ ఊళ్ళో ఉన్న ఆసామి. ఈ వచ్చిన బావ ఏమన్నాడంటే, ఒక 2 రోజులు ఉండనీరా, నాకు ఏదైనా తడుతుందేమో నీకు చెప్తానన్నాడు. సరే 2 రోజులు గడిచింది. 2 రోజులు గడిచాక ఆ బావ వెళ్ళిపోతూ ఏం చెప్పాడంటే, ఒరే ఒక మంచి విషయం ఉందిరా, ఈ మీ ఊరి పొలిమేరల్లో మీ పొలాలు అవి దాటాక ముందుకెళ్తే అక్కడ ఒక మంచి చక్కటి చెట్లు ఉన్నాయిరా, వాటి మీదకి వాలే హంసలు అదృష్టాన్ని తెస్తాయి. కాకపోతే ఆ అదృష్టాన్ని తెచ్చే హంస పొద్దున్నే వస్తుంది, సాయంకాలం వస్తుంది. పొద్దున 6, సాయంత్రం 6. నువ్వు 6 గంటలకల్లా ఈ పొలాలన్నీ దాటి ఆ చింతల తోపు దగ్గరికి వెళ్ళావా, హంసలు వస్తాయి. నీ టైం బాగుంటే నీకు కనపడుతుంది. అనిపించిందో అదృష్టం వచ్చేసినట్టే. నువ్వు పొద్దున వెళ్ళాలి, సాయంత్రము వెళ్ళాలి.
నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీకు అసలే ఏమీ కలిసి రావట్లేదని బాధపడుతున్నావు. ఆ పొలాలు పండట్లేదు, గొడ్డు గోదా సరిగ్గా లేవు, పాలెళ్ళు సరిగ్గా పనిచేయరు, ఏవో చేస్తూ నీకు కలిసి రావటల్లా. కొంత కొంత ఆస్తి స్వాస్తి ఉన్నప్పటికీ నీకు కలిసి రావట్లేదు కదా. ఆ అదృష్టం తెచ్చే హంసని కంటితో చూసావో నువ్వు గెలిచేవే అని చెప్పాడు. సరే, ఈయనకి అంత పొద్దున్నే లేచే అలవాటు లేదు, అక్కడికి ఇక్కడికి నడిచెళ్ళేది లేదు, ఏదో చచ్చనో దేవుడు అన్నట్టుండి ఎలాగో పొలం చూస్తాడు, ఎలాగో గొడ్డు గోతా చూస్తాడు. భార్య అంది, ఏమయ్యా అసలు ఎవరైనా మంచి మాట చెప్పేవాళ్ళు ఉన్నారా లోకంలో? అన్నయ్య చూడు ఎంత గొప్పవాడు, అదృష్టం తెచ్చే హంస అసలు మన పొలాల దగ్గర ఉండటం ఏమిటి, ఆయన చెప్పటం ఏమిటి, ఇదేమిటో నువ్వు చూడాల్సిందేనయ్యా. మళ్ళీ యజమానే చూడాలి, వెళ్ళి భార్యామణో కూతురో కొడుకో చూస్తే కుదరదు. 6ంటికి మీ ఇంటి నుంచి బాగా నడిస్తే పొలాలు వెళ్తాయి, పొలాలు వస్తాయి, పొలాలు దాటితే చింతలు తొక్కొస్తుంది. 6కి అక్కడ చేరాలంటే నువ్వు ఎప్పుడు లేవాలి? 4కి లేవాలి కనీసం. పోని హీనపక్షం 5కైనా లేవాలా? 5ంటికి లేచి కాస్త ఏదో పళ్ళు మొహం తోముకుని, లేదా చెల్లో కడుక్కుంటాడు అనుకో మొహం, పల్లెటూళ్ళలో అలాగే చేస్తారు. ఈయన 5కు బయలుదేరి 6 గంటలకు అక్కడికి చేరాలి. మొదటి రోజు వెళ్ళాడు, ఆ చింతల తోపు దగ్గర ఉన్నాడు. ఏవో కొంగలు వచ్చినాయి, కొక్కరాయలు వచ్చినాయి, అవి ఇవి ఎగురుతున్నాయి, చిలకలు తేలకలు బాగుంటాయి. ఏం హంస కనపడలా. నీకు అదృష్టం ఉంటే కనపడుతున్నాడు. అయ్యో మనకు అదృష్టం లేదు అనుకుని వెనుదిరిగాడు. వెనక్కి తిరిగి వస్తుంటే తన పొలంలో కుప్పేసుంటే పక్క పొలంలో వాడు తన పొలంలో ఉన్న కుప్పలో నుంచి కొంత పట్టుకెళ్ళి వాడి పొలంలో వేసుకుంటున్నాడు. ఈయన హడిలు పడి, ఎవడరా నా పొలం నుంచి తీసుకెళ్తున్నాడని కేకలు పెట్టాడు. ఆ పక్కింటి ఆయన కంగారు పడి పక్కనున్న పొలం వాడు, అది ఏదేలే బాబు ఫస్ట్ టైం చేశాను అని ఏదో సారీ చెప్పాడు. ఏం పిచ్చి వేషాలు వేస్తున్నావా, ఇట్లా ఎన్నిసార్లు తీసుకెళ్ళావు, అందుకేనేమో మాకు పంట అసలు ఇంటికే చేరట్లేదు అని పోటాడాడు. ఓ 2 చెంపకాయలు కొట్టాడు. దొమదొమలాడుతూ ఇంటికి వచ్చేసాడు. ఇలా అయిపోతుంది, ఇప్పటికి ఎన్నిసార్లు ఇట్లా అయ్యిందో, పొలానికి కాపలా పెట్టాలి లేదా పొద్దున్నే వెళ్ళి చూసుకోవాలి అనుకున్నాడు. 6ంటికి పొలం దగ్గర ఉన్నాడు కదా, 6:30 పాత 7:15 కాకుండా ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఈ వాకిట్లో గొడ్లు ఉన్నాయి కదా, ఈ పాలు తీస్తున్న పాలేరు పెళ్ళాం వచ్చి గోడ పక్కన నుంచింది. వీడు 2 సేర్ల చెంబు చల్లగా అటు అందించేస్తున్నాడు. ఎవరికి రా పాలు అని అడిగాడు. వాడు తత్త మామ అన్నాడు. అనేసరికి ఎవరికి పోస్తున్నావురా పాలు, అమ్మగారు లేకుండా పాలు ఎవరికి పోస్తున్నావు, పాలు పోయాలంటే ఇప్పుడు పాలేరు పాలు తీస్తాడు, అమ్మగారు వచ్చి నుంచుంటే ఎవరికైనా పాలు అమ్ముతారు. అమ్మగారు లేదు, ఎవరు లేరు, నువ్వెవరికి ఇస్తున్నావు పాలు? ఈ గట్టిగా మాట్లాడేసరికల్లా ఇంట్లో నుంచి భార్య బయటకు వచ్చింది, గోడ పక్క నుంచి పాలేరు పెళ్ళాం కనపడింది. అంటే వీడు రోజు 2 సేర్లో 3 సేర్లో పెళ్ళాం చేతికిచ్చి బయటికి పంపించేస్తాడు, ఎవరు చూడటం లేదు. ఈయన హంస సంగతి ఎలా ఉన్నా పొద్దున్నే కొత్త సంగతులు తెలిసినాయని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పాలేరు 2 చెంపకాయలు పీకాడు. పో నా పని నుంచి మానేసేయి అని పంపించేశాడు. ఇంకోళ్ళు ఎవరినో ఇంకో పాలేరుతో పాలు తీర్చుకుందాం అనుకున్నారు. సాయంకాలం 6 అయ్యేసరికి మళ్ళీ వెళ్ళాలి. ఆ హంస కనపడద్దు. సాయంత్రం కూడా మళ్ళీ నడిచి వెళ్ళాడు. ఏమీ కనపడలే, హంస లేదు. వస్తుంటే ఊళ్ళో వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు కనపడ్డారు. ఏరా అబ్బాయి ఎలా ఉన్నావు, ఈ మధ్య కనపడలేదు అని ఏవో ప్రశ్నించారు. పిచ్చాపాటి 2 మంచి మాటలు మాట్లాడుకున్నారు. పక్కనే రాముల వారి గుడి ఒకటి ఉంది, రారా గుళ్ళోకి వెళ్దాం అని పిలిచారు. కాళ్ళు కడుక్కున్నాడు, గుళ్ళోకి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళలా, ఫస్ట్ ఆ టైంకి రాడు కదా అతను, బయటికి ఇంట్లో కూర్చుని ఉంటాడు బద్ధకంగా. గుళ్ళోకి వెళ్ళాడు, ఏదో పురాణ కాలక్షేపం చేసి 2 మంచి ముక్కలు విన్నాడు. బాగుంది, మనిషి అన్నవాడు పని చేయాలి, అలాంటివేవో చెప్పుకున్నారు. సరే తీర్థం ప్రసాదం పుచ్చుకున్నాడు, ఇంటికి నడిచి వచ్చాడు. కొంచెం విసుగ్గా ఉంది. ఏమిటి, మన పొలంలో నుంచి పక్కవాడు ఎవడో తీసుకుపోతున్నాడు, ఒకటి పాలేరేమో పాలు పెళ్ళానికి పోసి పంపించేస్తున్నాడు, ఎక్కడికో ఎన్నిసార్లు జరిగిందో. సరే కానీ నడవటం వల్ల ఏదో కొంచెం కాస్త ఇదిగా ఉంది, మంచి నిద్ర పట్టింది. అంతకుముందు అతను చెప్పాడు వాళ్ళ బాబాకి, నాకు రాత్రిళ్ళు నిద్రే పట్టదు, రాత్రంతా మెలకుగానే ఉంటా, తెల్లారుజామున నిద్ర వస్తుంది, పొద్దున్నే లేవలు, నిస్సత్తుగా ఉంటుంది. నీకు రాత్రి పడుకోకుండా తెల్లవారుజామున పడుకుని 11కి 9కి 17కి లేస్తే ఎలా ఉంటుంది, ఏం బాగుంటుంది? 17 కూడా ఉంటాయి, 17కి లేచే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు 12 నుంచి 5 లెక్కెట్టిపోయే అవతలకి అది 17 అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, పగలల్లా పడుకునే వాళ్ళు. వాళ్ళ ఉద్యోగ రీత్యా పాపం ఇప్పుడు తప్పట్లేదు అనుకో జయ, ఒకళ్ళని అనకూడదు కానీ ఇప్పుడు ఉద్యోగాలు అలాగే ఉన్నాయి పాపం. ఉద్యోగ రీత్యా అంటే అసలు అది సమస్య కాదు, దాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. సరే ఇది అయిందా. మర్నాడు లేచాడు, 2వ రోజు 3వ రోజు 4వ రోజు 5వ రోజు రోజు లేవటం మొదలు పెట్టాడు. రాత్రికి పట్టింది నిద్ర, ఏనుగులు వచ్చి తొక్కినా లేవలేదు అతను.
9:30 కల్లా అన్నం తినేసాడు, పడుకుని నిద్రపోయాడు. తెల్లవారి పావుతొక్క వారికి మెలకు వచ్చేసింది. మరి రాత్రి పెందరాళ్ళు పడుకుంటే చచ్చినట్టు రాదు మెలకువ, కాల నిద్ర అంతే. సరిపోయింది కదా నిద్ర. పొద్దున్నే లేచాడు, హంసను చూడ్డానికి పోయాడు. మళ్ళీ వెళ్ళాడు. మరి వెళ్ళాలి కదా. అక్కడి నుంచి రెండో రోజుకి అతనికి ఏం తెలిసిందంటే తన పొలం గట్లు ఇదివరకు అంటే నడిచి వెళ్తూ ఉంటే సడన్ గా పక్క వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోయిన ఏమిటా అని చూసుకున్నాడు. చూస్తే తన దారిలో తన గట్టు అవతలకి జరిగింది. అంటే తన పొలం చిన్నదైపోయి పక్కవాడి పొలం పెద్దదైపోయింది. ఎలా? నువ్వు చూసుకోవట్లేదు, వాడు జరిపేశాడు. అంతే. అక్కడి నుంచి చర్చలాడుతూ మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి పెద్దవాళ్ళు 2-3 పిలిచి నా పొలం గట్లు జరిపేశారు మా పక్క పొలాల వాళ్ళని, వాళ్ళతో చూసుకుని ఎవరినో పిలిచి వాళ్ళని కొలతలు వేయించి మళ్ళీ పొలం గట్లు సరి చేయించాడు. సాయంకాలం మళ్ళీ వెళ్ళాడు, గుళ్ళోకి వెళ్ళాడు. పొద్దున వెళ్తున్నాడు, సాయంత్రం వెళ్తున్నాడు, పొద్దున వెళ్తున్నాడు, సాయంత్రం వెళ్తున్నాడు. ఈ పొద్దుటి పూట వెళ్ళటంతో ఏమైంది, పొలంలో పాలేళ్ళు కూలీలు తొందరగా రావటం లేదు. 9 అయినా ఎవరు పనిలోకి దిగరు. 9 పనిలోకి దిగి సాయంత్రం 5 దాకా చేయాల్సిన వాళ్ళు 11కి దిగుతారు, 3కి లేచేస్తారు. కూలీ ఏమో రోజు కూలీ ముట్టిపోతుంది. వాళ్ళు చేయాల్సిన 3 రోజులు చేయాల్సిన పని 7 రోజుల కూలీలు ముడితే కానీ పని అవ్వదు. అవన్నీ సెట్ అయినాయి, ఒకటి చొప్పున. ఎందుకు? పొద్దున్నే లేచి ఈ హంసని, అదృష్టపు హంసని వెతకడం కోసం తిరిగి క్రమంగా ఏం తెలుసుకున్నాడంటే ఇతను తన అలసత్వము, లక్ష్యం లేని తన మనస్తత్వము వల్లే తనకు సమస్యలు ఉన్నాయని అనిపించింది. ఒక నెలన్నర గడిచింది. 1 నెల రోజులు గడిచాక ఈ గేదెల దగ్గర కూడా ఇంకేముంది, పొద్దున్నే పని అయిపోతుంది, నడిచి వచ్చేస్తున్నాడు. పాలేరు రాకపోతే నేనే తీసుకుంటా పాలు, పాలేరుకి ఇచ్చే జీతం కట్టు, అది మిగిలిపోతుంది. ఆయనే పాలు తీసుకుని అమ్ముకోవటం మొదలుపెట్టాడు. గేదెల్ని చక్కగా యజమానే చూసుకునేసరికల్లా వాటికి తిండి తిప్పలు బాగా అంది, బోల్డ్ పాలు ఇబ్బడి ముబ్బడిగా పాలు ఇస్తున్నాయి, డబ్బు కనపడుతోంది. ఒక 1 నెల రోజులు గడిచిన తర్వాత ఆ బావగారు ఊరు నుంచి వచ్చారు. ఏమయ్యా బాబా, ఏదో అదృష్టం తెచ్చే హంస అన్నావు, హంస కనపడలేదు బావా, దానికి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం ఉందేమో, ఆ మంత్రం ఏమిటో చెప్పు, లేదా ఎవరైనా గురువుగారి దగ్గర ఉంటే కనుక్కుందాం అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, ఏం కావాలి నీకు మంత్రానికి? నీ మొహం చూసుకో అద్దంలో. 1 నెల క్రితం నువ్వు ఎలా ఉండేవాడి, జిడ్డు ఓడుతూ నిద్ర మొహంతో ఉండేవాడు. ఇప్పుడు చూడు, ఈ 1 నెల రోజులు 2 పూట్ల చేసిన నడక ఫలితం నీకు ఆరోగ్యం బాగుపడింది, నీ నిద్ర వేళలు సరిపోయినాయి, నీ పొలం గట్లు సరైనవి, నీ పొలంలో నుంచి పక్క పొలంలోకి నడిచి వెళ్ళిపోతున్న పనులన్నిటినీ వెనక్కి తెచ్చుకున్నావు, పాడి బాగుంది, పాలేరు ఖర్చు తగ్గిపోయింది, చక్కగా దేవాలయానికి వెళ్తున్నావు, సహాయిగా నిద్రపడుతుంది, పొద్దున్నే లేస్తున్నావు, ఆరోగ్యం బాగుపడింది. ఇదేనయ్యా నీ అదృష్టం తెచ్చే హంస. అదృష్టం వెనకాల పాకులాడద్దు, నువ్వు చేయవలసిన పనిని సజావుగా చెయ్యి. నీదొక ఉద్యోగం, నువ్వు 9 గంటలకల్లా అక్కడ చేరాలి. 9కి చేరాలంటే 9కి బయలుదేరకూడదు, 8కి బయలుదేరాలి. 8కి బయలుదేరాలంటే 6కి ముందు లేచి నీ వ్యవహారం అంతా చేసుకుని నువ్వు వెళ్ళడానికి సరిపడా ఏర్పరచుకుంటే అప్పుడు 9కి జాబ్ అయితే 8:45 నువ్వు నిద్రలేస్తే నువ్వు ఉదయకాలం పనులు ఎలా అవుతాయి? కనీసం బాత్రూమ్కి వెళ్ళే పని కూడా అవ్వదు కదా. అంతేగా. ఒక పని చేయాలంటే దానికి అదృష్టం కాదు నీకు కావాల్సింది, దాని మీద ఫోకస్. నీకు వ్యవసాయం కానీ పాడి పంటలు కానీ పాడి కానీ ఎందుకు కలిసి రాలేదంటే నువ్వు దిగి పని చేయకపోవటం వల్ల. నీ అదృష్టం తెచ్చే హంస నీ నడకే. హంసలు ఏమి ఉండవు, హంసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ పచ్చిగాల్లో పొద్దుటిపూట శుభ్రంగా నడవటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, ఐశ్వర్యానికి ఐశ్వర్యం. బాగుంది కదా, అద్భుతంగా. 4 రోజుల్లో ఆయన మొదట కష్టం తోచింది కానీ మెల్లిగా ఆలోచించుకుంటే దీనివల్ల తనకి వనగూడిన ప్రయోజనాలన్నిటినీ ఆలోచించుకుని ఇదే మంచి మాట అని తెలుసుకుని ఇక అప్పటి నుంచి తన జీవితాన్ని ఈ నిద్రకి, మంచానికి, బద్ధకానికి అంకితం ఇవ్వకుండా ఈ పనిలోనే ఇట్లా ఏ పని చేయటం వల్ల తన జీవితం బాగుపడిందని అర్థం చేసుకున్నాడు. అదే పని చేస్తూ అదృష్టాన్ని తెచ్చుకున్నాడు. అదృష్టం పనిలో ఉంటుంది, క్రియాశీలకత్వంలో ఉంటుంది, పని చేయాలనే దృక్పథంలో ఉంటుంది. చేస్తూ ఉంటే కలిసి వస్తుంది, చేస్తూ ఉంటే చేత అవుతుంది, చేతైన పని సులువు అవుతుంది, సులువైతే సమయం కలిసి వస్తుంది. అదేగా అదృష్టం, టైం కలిసి రావటం. అంతే కదా. ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి, మన పిల్లల్ని మన తోటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. లక్కీ చమ్స్ ఏవి ఇంట్లో పెట్టుకున్నా వాటి వల్ల మనకి వనకూడదు, వాటి మీద ఉన్న నమ్మకం వల్ల వనకూడుతుంది ఏదైనా. నిన్ను నమ్ము, నిన్ను నమ్ము,
నిన్ను నువ్వు నమ్మించగలిగేంత అద్భుతమైన పద్ధతిని నువ్వు కల్పించుకో, నువ్వు నేర్చుకో, ఉమ్. ఆటోమేటిక్గా జీవితం బాగుపడుతుంది. మన జీవితం మన తోటి వారి జీవితం అంతే, ప్రపంచం మారిపోతుంది. అంతే కదా. మన పద్ధతులు మార్చుకోవాలి, అదే మన అదృష్టం. సూపర్ సూపర్ రమ్మ గారు, బాగుంది కదా కథ? చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే జీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.